హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మా లావణ్యకి, పెద్దమ్మకి, మా ముగ్గురికి తిండి పోటీ అనమాట. సోలో బకెట్ బిర్యానీ. మా ఇద్దరికి మాత్రం చికెన్ దమ్ బిర్యానీ తిండి పోటీ అయితే లావణ్యకి మాత్రం పన్నీర్ అన్నమాట. తను ఈరోజు శనివారం ఒక్క పొద్దు నీసి తినదనమాట. ఇంత చిన్న వయసులోనే ఒక్క పొద్దు ఎందుకు పట్టాల్సి వచ్చిందిరా లావణ్య అని అంటే బబ్బుల కోసం అట. బబ్బుల కోసం అసలు ఎంతమంది మొక్కులు మొక్కుకుంటారు. ఇటు పెద్దమ్మ పెద్దనాన్న మొక్కులని బబ్బుల గురించే, లావణ్య శ్రీకాంత్ అన్నయ్య మొక్కులని బబ్బుల గురించి, ఇంట్లో ఒక్కడే వెతకరు కదా బబ్బులు, అందుకనే మొక్కలన్నీ బబ్బుల గురించే ఉన్నాయన్నమాట. అట్లా లావణ్య బబ్బుల కోసం ఈరోజు తినదని పన్నీర్ బిర్యానీ అనమాట. తనకు కూడా అయితే ఇందులో 750 గ్రాములు 750 గ్రాములు జోకినం అనమాట. మిషన్ ఎటో పోయింది నాకు గందరగోళంలో. ఇగో ఈ మిషన్ తోని జోకినము 750 గ్రాములు 750 గ్రాములు. ఇక కొలతకు అటు ఇటు ఏం లేదనమాట. వాళ్ళు కూడా కొలిచే ఇచ్చారు, ఎందుకంటే ఎక్కువ అంటే మనకు తెలిసిన వాళ్ళు కాదు కదా, అందుకని వాళ్ళు ఎక్కువ ఇత్తలేరు అందరికీ. ఇంకో ఈ బకెట్ బిర్యానీ తోటి సూపు, పెరుగు వచ్చిందనమాట, ఉల్లిగడ్డలు కూడా వచ్చినాయి. దాంతోపాటు చిన్నగా కూల్ డ్రింక్ కూడా పెట్టుకున్నాం అనమాట. ఎండాకాలం కదా, మంచిగా అరుగుతుందని అనిపించి పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు ఇది ఓపెన్ చేసి పోసుకొని తినడం అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ ఆల్రెడీ మంచినీళ్ళు ఓపెన్ చేసి పెట్టుకుంటా ఉన్నది. ఇటు కూతురుని అటు కోడలు మీద తనే గెలవాలని అనుకుంటా ఉన్నది. ఇది వరకు తలకాయ కూర అంటే పెద్దమ్మకు చాలా ఇష్టం అట. ఆ తలకాయ కూర టాస్క్ లో మాత్రం వీర విజృంభణ అనమాట. ఎప్పటికీ వీడియోలు చూస్తూ నేను కూడా తినడం అలవాటు చేసుకుంటా అని చెప్పేసి నిరూపించింది అనమాట. తలకాయ ఫాస్ట్ గా తినేసి ఇంకా ఇటు లావణ్య ఎప్పుడైనా నేను వదిన మీద గెలవకపోతానా అని కాపు కాసుకుంటా చూసుకుంటున్నది అనమాట. నేను వదిన మీద ఖచ్చితంగా గెలిచుడే. ఎప్పుడైనా తిండిపోటీ పెట్టుకుందామంటే నర్వస్ అయితే లేదు, అంటే ఇదివరకు నా మీద ఓడిపోయింది, కానీ అస్సలు నర్వస్నెస్ లేదనమాట. పెట్టుకుందాం వదిన, ఖచ్చితంగా పెట్టుకుందాం అని అనుడే అంటారు. పెట్టుకోవాలి, గెలవాలి. ఎప్పుడు కాదు, ఎప్పటికీ నువ్వే గెలుస్తావా? చూడు ఇద్దరు ఈరోజు నన్ను గెలిపించాలి అంటే గెలవనిచ్చేటట్టు అయితే అసలు లేరనమాట. ఇక్కడ మా పెద్దమ్మ గురించి ఎప్పటికీ చెప్తూ ఉంటాయి కదా, వంటలు బాగా చేస్తూ ఉంటది. ఇంతమంది పెద్ద కుటుంబం అయినా అన్ని తన మీద పనులు, ఎన్ని పనులైనా అలసట లేకుండా చేస్తూ ఉంటుందని చెప్తా ఉంటాయి కదా. అట్లా ఇంట్లో పెద్ద కోడలు అనమాట తన నుంచి మేము నేర్చుకునేది ఏంది అని అంటే, చుట్టాలు రాగానే అంటే ఆడపడుచులు కానీ చుట్టాలు రాగానే మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ, ప్రేమతోని వాళ్ళకి సేవలు చేయడం కానీ, ఇట్లా అవన్నీ పెద్దమ్మ నుంచి నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మేము నేర్చుకొని మేము అవి ఫాలో అయితే మా కడుపులో పుట్టిన వాళ్ళు ఫాలో అవుతారు. అంటే బబ్బులు వాళ్ళు కానీ, లేకపోతే మా మిల్కీ కన్నయ్య కానీ, అట్లా మా కుటుంబంలో ప్రేమలు ఎక్కువ, అనురాగాలు ఎక్కువ ఉంటాయి అనమాట. తను ఆడపడుచులను చూసుకోవడం కానీ, వచ్చిన వాళ్ళకి అన్ని మర్యాదలు చేయడంలో అవన్నీ నాకైతే చాలా బాగా నచ్చుతాయి. ఇంత కూడా అలసట కనిపించదు అనమాట. ఎంత పెద్ద పెద్ద వంటలైనా ఉదికి చెమటలు కారుతా ఉంటే ఆ వంటలలో కొంచెం చెమట ఎత్తది, కానీ ప్రేమ ఎక్కువ అవుతుంది కాబట్టి మేము తింటాం. అయితే ఒక్కోసారి సోమవారాలని అవన్నీ తను నీసి తినది, కానీ ఆ రోజు కూడా అట్లాంటి ఏం పట్టించుకోకుండా, నేను వండాని పని తప్పించుకోకుండా ఆ తన మీదనే పని వేసుకొని మరి ఇష్టంగా వండుతూ ఉంటుంది అనమాట. ఇంకా మా పెద్దనాన్న కూడా కుకింగ్ చేస్తూ ఉంటాడు, మీ అందరికీ తెలిసిందే కదా. అట్లా పెద్దవాళ్ళ నుంచి అట్లా ప్రేమానురాగాలు అన్నీ నేర్చుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అట్లా ఇంకా మా పిన్ని నుంచి నేర్చుకోవాల్సింది అయితే అందరం కూడా ఉందాం, అందరం కలిసి తిందాం, అందరం రెడీ అవుదాం. అట్లా మా పిన్ని ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకొని మనం అన్ని విధాలుగా తయారు కావచ్చు అనమాట. అట్లా ఇంకా మా లావణ్య నుంచి చిన్నదైనా మా లావణ్య నుంచి కూడా నేర్చుకోవచ్చు. అందుకే షిట్కు ఆ మూలకు తనగానే అవుతుంది, ఈ మూలకు తనగానే అవుతుంది, షిట్కు చిన్నగానే బట్ట ఇంటి పెద్ద కోడలు అనమాట. ఇటు కూడా పెద్ద కోడలు, నానమ్మ తన మేనకోడలైన పెద్దమ్మను తన కొడుకుకి వేసుకుంటే, పెద్దమ్మ కూడా తన మేనకోడలైన లావణ్యని ఇంట్లో సంబంధాలే అనమాట కదా. పెద్దమ్మ ఇంట్లోనే, నేను ఇంట్లోనే, నా కోడలు ఇంట్లోనే అదనమాట. అది స్టోరీ. మరి ఫ్యామిలీలో ఓకే, ఇవన్నీ ప్రేమానురాగాలు పక్కకు పెట్టి ఇప్పుడు పోటీలో రంగంలోకి దిగబోతున్నాం ముగ్గురం. మరి పోటాపోటీగా పెద్దమ్మ గెలుతుందా, పోటాపోటీగా లావణ్య గెలుతుందా అనేది చూద్దాం. రెడీ పెద్దమ్మ? ఇంకా బకెట్ ఓపెన్ చేస్తాను. ఇక మా పెద్దమ్మ అనుకుంటాను ఈ బకెట్ ఏందో, ఈ కథ ఏందో, ఈ కార్ఖానా ఏందో అని. ఇంకా బకెట్లు పక్కకు పెడతాను. ఇక ఇవి ప్లాస్టిక్ బకెట్లు వస్తే మరి ఉప్పులు పప్పులు పోసుకోవడానికి అయితే అనుకుంటే ఈసారి ప్లాస్టిక్ బకెట్లు రాలే, ఇవి అట్టవి పేపర్ వచ్చినాయి అనమాట. రెండు వచ్చినాయి ఇంతగానో. అబ్బా పెద్దమ్మనికి లెగ్ పీస్ వచ్చింది. అమ్మో 2 వచ్చినాయా? ఓ లావణ్య మంచిగా పన్నీర్ బిర్యానీ. నాకు కూడా 2 వచ్చినాయి, కాకపోతే లెగ్ పీస్ రాలేదు. ఇది కొంచెం లెగ్ లాగానే ఉంది. వావ్, నోరు ఊరుతుంది. మరి చూద్దాము ఎవరిది ముందుగా అయిపోతుంది ఏందనేది. అయితే ఉల్లిగడ్డలు, సూపు, పెరుగు ఇవన్నీ కౌంట్ ఏం కాదు, ఓన్లీ అన్నం పీసులు, థమ్స్ అప్ మాత్రం కౌంట్ అనమాట. అంతేనా? అబ్బో పన్నీర్ ముక్కలు చూస్తాండి, నాకు అటే నోరు ఊరుతుంది. మస్తు పెద్దగా ఉన్నాయి.
పెద్దమ్మ స్టార్టా? స్టార్ట్. రెడీ? 1 2 3 స్టార్ట్. ఈ రెడ్ బకెట్ బిర్యానీ ఎప్పుడైనా కొంచెం పుల్లగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది. అమ్మో పీస్ మాత్రం కొంచెం గట్టిగా ఉంది కదా పెద్దమ్మ? పన్నీర్ సూపర్ ఉన్నది అంటే నాకు కొంచెం నోరు అటే ఊరుతుంది. ఒకసారి పన్నీర్ తెస్తే అయిపోయింది లేకుంటా. ఆగో పెద్దమ్మ ఏమైంది పెద్దమ్మ? తలకాయ బిర్యానీ అవైలబుల్ ఉండదు పెద్దమ్మ. నీకు తలకాయ ఇష్టం కానీ ఏం చేస్తాం ఇట్లా చదువుకోవాల్సిందే మనం. మా పిన్నికేమో పన్నీర్ ఫేవరెట్, మా పెద్దమ్మకేమో తలకాయ ఫేవరెట్. ఇక్కడ పక్క నుంచి మేనల్లుడు పెద్దమ్మకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. పెద్దత్తమ్మ గెలవాలని సూపోసుకో అత్తమ్మ సూపోసుకో అని అంటాను. చిన్నప్పుడు అట్లనే ముక్కలేసేది కావచ్చు. కానీ నీ కూడా ఎంకరేజ్ చేసినా కదా ఇంకేంది. మళ్ళీ నాకు మాత్రమే ఎంకరేజ్ చేయడు మా ఆయన. నేను అడగల్లా అని తినంటాడు, ముచ్చటాకు తిను అంటాడు. ఇక్కడ మా శ్రీకాంత్ అనే పక్కకే ఉన్నాడు. మా శ్రీకాంత్ అని ఏడిపిద్దామని బాగుంది కానీ ముచ్చటైతే అనుకుంటానా? శ్రీకాంత్ నేను అడగలేదు. అటు అమ్మకి సపోర్ట్ చేస్తావా ఇటు వైఫ్ కి సపోర్ట్ చేస్తావా? అదే ఈ సూపు కాదు, అనమే మంచుకున్నది. అనమే మంచుకున్నదా? శ్రీకాంత్ ని అమ్మకు సపోర్ట్ చేస్తావా వైఫ్ సపోర్ట్ చేస్తావా అంటే ఇంట్లో పెద్ద చేసేటట్టున్నాడు వచ్చి. ఓహో అటు తల్లికి కాదు ఇటు వైఫ్ కి కాదు, అటు చెల్లెకి సపోర్ట్ చేస్తాడట శ్రీకాంత్ అన్నయ్య. పెద్దమ్మ కొంచెం తక్కువ వచ్చింది అయ్యింది. అంఫట్ తింటుంది. ఇతర జోకని చెప్తున్నావా? అవును అమ్మా ఇదే ఇంత పెద్దగా ఉన్నది. అమ్మో పెద్దమ్మకి లెగ్ పీస్లు వచ్చినాయి, నాకేమో అమ్మో. పెద్దమ్మ ఏంది ఈరోజు మొత్తం తిరగరాస్తావా ఏంది చరిత్రను? పెద్దమ్మో వీడియోలు చూసి ఆగమే చెప్తాను ఈరోజు నన్ను. వామ్మో అమ్మో పెద్దమ్మ ఏమన్నావు పెద్దమ్మ? బిడ్డ ఇంతగా తినగలుగుతామా బిడ్డ అని అన్నది. అమ్మా అసలు తినగలుగుతానని నా పెద్ద ముక్కలు 2 ముక్కలు వచ్చుడే అవి ముక్కలు బాగా వచ్చినాయి, కొంచెం అన్నం తక్కువ వచ్చింది. కానీ మరి చిటుకుని మాయం చేసిన కదా పెద్దమ్మ. హోటల్లో వల్ల అసలు ఫాస్ట్ అయితే నాకు తెలిసి మా పెద్దమ్మకు రోజు వీడియో పంపిస్తాను 12 కాగానే
వీడియోలు టీవీలో పెట్టుకొని మరీ ప్లే చేస్తారనమాట. ఇదివరకు 32 ఇంచెస్ ఉండే, ఇప్పుడు 55 ఇంచెస్ సోనీ అయింది. ఇవాళ ఒకటే చూసి అయ్యో ఇంకొంచెం తింటే బాగుండు బిడ్డ తింటే బాగుండు అల్లుడు తింటే బాగుండు అనుకోని ఇప్పుడు తనే తిన్నది. ఇక అంతే మీరు తినడు చూసి మేమే అలవాటు అయినా. లావణ్య ఏమైందిరా? ఏమైంది కొంచెం చెప్తావా ఏమైందో? అయితే నేను అనుకున్నా అమ్మో మా చికెన్ కదా మేము తినేసరికి పన్నీర్ కదా టక్కున అయిపోతుంది కావచ్చు అని పెరుగు వేసుకోవాలి అన్న. పన్నీర్ కూడా పెద్ద పెద్ద పీసులు వచ్చినాయి. అంటే మరి నా విషయానికి వచ్చి నేను సంజయ్ చెప్పాలనుకుంటే పెద్దమ్మ నిజంగా చాలా ఫాస్ట్గా తిన్నది. నేను ఈ చికెన్ ఇంకో 2 బుక్కలు 3 బుక్కలలో తిందు, ఆ బుక్కల కన్నా ముందే కాకపోతే లెగ్ పీస్ వచ్చింది, నాకేమో పెద్ద పీస్ వచ్చింది. అంటే ఇక ఇట్లా అంటే వాదన ఎందుకంటే నేను ఎప్పటికీ ఫాస్ట్గా తిని అలవాటు ఉన్న దాని మీద ఎప్పుడు అలవాటు లేని పెద్దమ్మ, అది కూడా మళ్ళీ ఎప్పటికి ఇంటి ఫుడ్డే తెలుసు, బయట ఫుడ్ ఎక్కువ తినదు. అట్లాంటిది ఇంకా ఫాస్ట్గా తినేసిందంటే అసలు గ్రేట్. పెద్దమ్మనే విన్నింగ్. ఏమంటారు అలా కొట్టడానికి ఆప్షన్ కూడా లేదు. రైస్ ఉన్నవి 10 పీసులు ఉన్నాయి. ఇక్కడ నేను ఇంకోటి ఏంటంటే ఇంకా మా శ్రీకాంత్ అన్నయ్య ఇక్కడ కెమెరా వెనకాల ఉన్నాడు. అచ్చిండు మంచి అవ్వకు థమ్స్అప్ మూత తీసి ఇచ్చిండు. అచ్చిండు ఇక్కడ లావణ్యకి తన వైఫ్ కి మూత తీసి ఇచ్చిండు. మరి నాకెందుకు తీసియలే? సపోర్ట్ ఏమో చెల్లెకే అన్నాడు. అయితే ఆగు ఇక తర్వాత పక్కకు పోయినాక ఇక ఫైటింగ్ జరుగుతుంది. ఓకేనా? ఫైటింగ్ జరుగుతుంది, అన్నయ్యకు 2 దెబ్బలు వేయడం జరుగుతుంది. అట్లా సరే మరి పెద్దమ్మ విజయవంతంగా విన్నింగ్ ఇవ్వడం జరుగుతా ఉన్నది. అసలు నేనైతే పెద్దమ్మ తింటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. 750 గ్రాములు అనుకోలే అసలు. ఏంటిది 50 గ్రాములు తక్కువ కిలో, 250 గ్రాములు తక్కువ, 750 గ్రాములు తిన్నాం అన్నట్టు. అదన్నమాట. ఇక్కడ పెద్దత్తమ్మని గెలవాలని టగడగా తిను అత్తమ్మ తిను నీళ్ళు సూప్ పోసుకో అత్తమ్మ పెరుగు పోసుకో అని అల్లుడు ఏకగ్రీవానికి సపోర్ట్ అదే ఇచ్చిండు. ఆహా అత్తమ్మ గెలుస్తుంది అని చెప్తే నేను తింటానని అనుకున్నాడట. నాకు మాత్రం చిల్లి గవ్వంతా కూడా సపోర్ట్ చేయలేదు. ఇదండి నిజంగా బాగా అనిపించింది. ఈ పన్నీర్ బాగా అనిపించింది. అట్లా బాగా అంటే ఫుడ్ ఎట్లా అనిపించింది పెద్దమ్మ నీకు? సూపర్ ఉన్నది, మంచిగా ఉన్నది, కమ్మగా అవుతున్నది, మంచిగా ఉన్నది. ఈ పుల్లదనం ఇదంతా బిర్యానీకి ఆడై రైసే టేస్ట్ ఉంది. ఇంకా పీసులు తినాలనే అసలు ఈ సూపు పోసుకోవాలనే అవసరమే లేదు. మంచిగా లేదు, అన్నమే మంచిగా ఉన్నది. అన్నమే మస్తు టేస్టీగా మంచిగా అనిపించింది. పన్నీర్ ఎట్లుందిరా? పన్నీర్ బిర్యానీ బాగుంది. అది మొత్తం తినేస్తావు కదా. ఇదండి సరదా తిండి పోటీ. పెద్దమ్మ లావణ్య నీరు తిండి పోటీ పెట్టుకుంటే పెద్దమ్మనే విన్ అవ్వడం జరిగింది. హ్యాపీగా నేను ఫస్ట్ సెకండ్, నేను సెకండ్, లావణ్య థర్డ్. లావణ్య థర్డ్ కూడా డిక్లేర్ చేస్తున్నారు ఇక్కడ ఉండి. అందరు సేమే. ఇక్కడ పెద్దనాన్న కూడా అయ్యో మరి పాపం లావణ్య వెనుకొచ్చినందుకు కొంచెం బాధ తెలియజేయడం జరుగుతుంది. మేము కూడా కాకపోతే పోరాడింది పాపం. ఇంకో 2 బుక్కలు ఉన్నాయి, పన్నీర్ ముక్క ఉన్నది. పోరాడి ఓడింది. విజయం సాధించిన వాళ్ళేమో గెలిచిళ్ళు, ఓడిపోయిన వాళ్ళు మనసులు గెలిచిళ్ళు. అవును మేమిద్దరం మనసులను గెలిచినాం. పెద్దమ్మ మాత్రం విజయాన్ని గెలిచింది. ఇది కూడా పనే అనుకున్నట్టున్నది. ఎంత పెద్ద పని అయినా అవలీలా చేసేస్తుంది కదా. తిండి తినడు కూడా బిడ్డ నమ్మ కూడా పెట్టింది కదా. ఇదంతా తినడు ఒక పని. నేనే ఫస్ట్ రావాలి అని అనుకున్నా. అన్ని పనులు ఇప్పుడు అన్ని పనులు చేసినట్టు అన్నం తినాలి. టక్కడక్క పనులు చేసినప్పుడు మనం అన్నం టక్కడక్క. కానీ ఇంట్లో అంటే ఏమన్నా దేవతలకు చేసుకున్నా, ఏమన్నా ఇట్లా ఫంక్షన్లు చేసుకున్నా, దేవతలకు చేసుకున్నప్పుడు ముఖ్యంగా ఆ మటన్ వండుడు ఆ ప్రాసెస్ అదంతా ఉంటది కదా.
తనే లాస్ట్కి చివరిగా తింటా ఉంటది. ఏమైనా చేపలు వండుకుని ఏమన్నా తనే చివరిగా తింటా ఉంటది అనమాట. అందరికి వడ్డించినాకనే తనకు తిన్నట్టు అవుతుంది. అందరు ముందు అందరు కానీ అని తర్వాత లాస్ట్కు ఇక లావణ్య పెద్దమ్మ వాళ్ళందరికి వడ్డించి అందరినీ చూసుకొని అందరిని నడుచుకున్నాక లాస్ట్కి తింటా ఉంటారు అదన్నమాట. అందరు నడుచుకుంటేనే మనకు కడుపు నిండినట్టు అవుతుంది. మనం అందరికంటే ముందుగా మనం తింటే అప్పటికి ఆకలి వీక్తా ఉంటది. థమ్సప్ అని ఇంకోళ్ళు వస్తారు. ఇక చిన్న పొరగాలు ఉంటారు కదా, వాళ్ళు ఇంకో వాళ్ళకి తినిపియాలి, వాళ్ళకి కావాల్సింది వండాలి. ఇక్కడ అంత మటన్లు తలకాయలు మేము పేగులు అవి వండుకుంటామా, మాకు వెజ్ కావాలంటారు లేనోళ్ళు. అది ఏదో ఒక పని పెడుతూనే ఉంటారు. మళ్ళీ సోమవారాల బ్యాచ్ ఉంటుంది, దేవుళ్ళకి చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఏదైనా సోమవారాలు శనివారాలు వాళ్ళని చూసుకోవాలి. అట్లా అంటే చిన్న విసుగు లేకుండా అట్లా పనులు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటారు అనమాట. అదే మరి మళ్ళీ బావ వాళ్ళు మరి మటన్ ఛాలెంజ్ ఉన్నది అని బావ మీద సవాల్ అంటారా, ఆ సవాల్ విసిరిండు. మటన్ తిండి పోటీ ఉంటుంది కావచ్చు నెక్స్ట్. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా ఫ్యామిలీని చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.